దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధికి చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు వారి జీవితం నుంచి ఒక విషయాన్ని ధ్యానం చేద్దాం. అదేంటంటే, ఈ లోకంలోనికి శరీరధారికి వచ్చిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జీవించారు. ఆ 33.5 సంవత్సరాల జీవితంలో యేసుక్రీస్తు వారు లోకంలోనే జీవించారు, కానీ లోకంతో జీవించలేదు. హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోండి, దీని మీద నా ప్రసంగం ఉంటుంది. యేసయ్య ఈ లోకంలో జీవించాడు, కానీ లోకముతో జీవించలేదు. లోకములో జీవించడానికి లోకముతో జీవించడానికి చాలా వ్యత్యాసము ఉన్నది. ఈ లోకంలో ఉన్న మనుషులతో ఆయన సహవాసం చేశాడు, కలిసి భోంచేశాడు, వారితో సంభాషించాడు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోక పద్ధతులతో కానీ, ఈ లోక మర్యాదలతో కానీ, ఈ లోక పాపముతో కానీ ఏకీభవించకుండా ప్రత్యేకత కలిగి జీవించాడు. హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 27వ వచనం నుంచి ఉన్నటువంటి భాగాన్ని ఒకసారి చదువుదాము. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టు వద్ద కూర్చుని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాడు. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అందుకు యేసు, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యులు అక్కరలేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ఈ సందర్భంలో లేవి అనేటువంటి ఒక శిష్యుడిని యేసుక్రీస్తు వారు తనను వెంబడించమని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ లేవి అనే వ్యక్తి వెంటనే లేచి యేసు ప్రభుని వెంబడించాడు. యేసు ప్రభు తన పిలిచినటువంటి ఆ సంతోషంలో ఈ వ్యక్తి ఏం చేశాడంటే, తనకి పరిచయమైనటువంటి సహా ఉద్యోగస్తులందరినీ, తనకి పరిచయమైనటువంటి బంధువులందరినీ, తనకి పరిచయమైనటువంటి స్నేహితులందరినీ తన ఇంటికి విందుకు పిలిచాడు. ఆ విందులో యేసుక్రీస్తు వారి శిష్యులు, ఈ వ్యక్తి పిలిచినటువంటి అనేక మంది ప్రజలు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. వారితో కలిసి యేసుక్రీస్తు వారు భోజనం చేస్తున్నారు. అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేశారంటే, అది చూసి, మీ బోధకుడు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు ఏమిటని అక్కడ ప్రశ్నించారు. అప్పుడు ఆ మాటకు యేసు ప్రభు కల్పించుకుని అన్నారు, రోగులకి వైద్యుడు అవసరము, కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అవసరము లేదు. అలాగే మారు మనసు పొందుటకై నేను పాపులనే పిలవచ్చింది, కానీ నీతిమంతులను పిలువరాలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే కదా? రోగం ఉన్నప్పుడే వైద్యుడి దగ్గరికి వెళ్తామా, లేదంటే రోగం ఏమీ లేకుండా మనం వైద్యుడి దగ్గరికి వెళ్తామా? ఏమండి, మనకి ఏదైనా రోగం వస్తేనే, ఆరోగ్యం బాగోపోతేనే వైద్యుడి దగ్గరికి వెళ్తాం. ఏంటి వచ్చారు, మీ అనారోగ్యం ఏంటని అడుగుతాడు. అడిగినప్పుడు పలానా చెప్తాము. దాన్ని బట్టి అతను ఏం చేస్తాడు, వైద్యము చేస్తాడు. ఎవరైనా కానీ వైద్యుడి దగ్గరికి వెళ్ళి, నాకే రోగం లేదు డాక్టర్ గారు, నాకు ఒక ఇంజక్షన్ అయింది అని అడిగారు అనుకోండి, వేస్తాడా? డాక్టర్ గారు వేస్తాడా?
నీకు రోగం ఏం లేకపోతే ఎందుకమ్మా, హో నీకు ఇంజక్షన్ అవసరం లేదంటాడు. అవునా కదా? డాక్టర్ గారు ఇంజక్షన్ వేయాలంటే ఏదో ఒక రోగం ఉండాలి మనిషికి. రోగం ఉంటేనే ఆ రోగ నివారణ కోసము ఇంజక్షను మాత్రం ఏదో చేస్తాడు ఆయన. అలాగే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, మారు మనసు పొందుటకై పాపులను పిలువచ్చునని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. హల్లెలూయా. ఈ మాట మొదట్లో నాకు అర్థం కాలేదు. పాపులు పిలువ రావడం ఏంటి, నీతిమంతుల్ని పిలువ రాలేదంటాం ఏంటి? అంటే నీతిమంతులు అంటే ఇష్టం లేదా యేసు ప్రభు వారికి? మంచివాళ్ళు అంటే ఇష్టం లేదా యేసు ప్రభు వారికి? ఏమండి, ఇది చదివితే మనకు అర్థమైంది అదేగా. అయితే దేవుని వాక్యం చెప్తుందంటే దాని నివారణ కొరకు, ఆలోచన నివారణ కోసము వాక్యాన్ని బాగా స్టడీ చేస్తే అర్థమైంది ఏంటంటే, రోమపత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు దీని ఆన్సర్ ఉంది. రోమపత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు మీరు చదవండి. ఏముంది అక్కడ? ఈశ్వరుడు త్వరగా చదవండి. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించువాడు ఎవడునో లేడు, దేవుని వెదకువాడు ఎవడునో లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు ఎవడు లేడు, ఒకడైనో లేడు. చాలు. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేదు. అందరూ కూడా ఏం చేశారంట? పాపము చేసి ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారు అయిపోయారంట. అంటే లోకములో ఉన్నదంతా కూడా త్రోవ తప్పిన వారే కానీ నీతిమంతులు ఒకడు కూడా లేదు. నీతిమంతులు ఉంటేనే కదా నేను నీతిమంతుల కోసం వచ్చానని చెప్పడానికి. ఏమండి, నీతిమంతులు ఎవరు లేరు కాబట్టి అందరూ పాపము చేసి త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైంది కాబట్టి వారిని పాపం నుంచి విడిపించి వారిని పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. తెలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు చేసిన అబ్జెక్షన్ ఏంటంటే, మీ గురువు గారు పాపులతో సుంకరులతో ఎందుకు కలిసి భోజనము చేస్తున్నాడు అని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి ప్రభు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, నేను పాపులతో కలిసిపోవడానికి రాలేదు, నేను పాపులతో ఏకీభవించడానికి రాలేదు, అందుకోసమని నేను వారితో భోజనం చేయట్లేదు, వారిని మారు మనసు అనుభవంలోకి నడిపించే నిమిత్తము నేను వచ్చాను కాబట్టి వారితో కలిసి భోజనం చేస్తున్నాను అన్నాడు. తెలుస్తుంది. హల్లెలూయా. ఈ మాటలో యేసుక్రీస్తు వారు చెప్పకనే చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను లోకములో ఉన్నాను కానీ లోకముతో లేను. హల్లెలూయా. లోకము ప్రజలతో నేను సహవాసం చేసినప్పటికీ కూడా, లోకము ప్రజలతో నేను సంభాషణ చేసినప్పటికీ కూడా, లోకము ప్రజలతో నేను భోజనం చేసినప్పటికీ కూడా నేను లోకములో ఉన్న ప్రజల యొక్క పాపానికి ఏకీభవించడం లేదు. వారి యొక్క వ్యర్థమైనటువంటి ఆలోచనలకు నేను ఏకీభవించడం లేదు, వారి యొక్క వ్యర్థమైన ఆచారాలకు నేను ఏకీభవించడం లేదు. నేను ప్రత్యేకత కలిగి ఉన్నాను, నేను పవిత్రత కలిగి ఉన్నానని యేసుక్రీస్తు వారు ఈ మాటల ద్వారా వారికి తెలియజేస్తున్నాడు. తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన జీవితాలకి అన్వయించుకున్నట్లయితే మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం కదా. ఈ లోకంలో జీవిస్తున్నామా లేదంటే అరణ్యంలో జీవిస్తున్నామా? మాట్లాడుతున్నాం. ఎక్కడ జీవిస్తున్నాం మనం? లోకంలో, సమాజంలో, మనుషుల మధ్య జీవిస్తున్నాం. ఈ లోకంలో మనుషుల మధ్య సమాజంలో జీవిస్తున్నప్పటికీ కూడా, వారితో మాట్లాడుతున్నప్పటికీ కూడా, వారితో పనిచేస్తున్నప్పటికీ కూడా, వారితో కలిసి నడుస్తున్నప్పటికీ కూడా, వారితో కలిసి భోజనం చేస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేయకూడదు తెలుసా? వారి యొక్క పాప కార్యములలో, వారి యొక్క వ్యర్థమైన ఆచారాల్లో,
వారి యొక్క అపవిత్రమైనటువంటి జీవితంలో మనం పాలు పొందకుండా, వారితో ఏకీభవించకుండా మనము మన పరిశుద్ధతని ఎల్లప్పుడూ కాపాడుకోవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తన జీవితం ద్వారా మనకు నేర్పినటువంటి పాఠం ఏమిటంటే, మనం ఈ లోకంలో జీవించినప్పటికీ కూడా, ఈ సమాజంలో జీవించినప్పటికీ కూడా, ఈ సమాజం యొక్క అపవిత్రత, ఈ లోకం యొక్క అపవిత్రత మనకి అందకుండా, అనగా ఈ లోకం యొక్క ప్రభావము మన మీద పడకుండా మనము పరిశుద్ధులుగా జీవించవచ్చు అని యేసుక్రీస్తు వారు తన జీవిత శైలి ద్వారా చూపి మనకు బోధించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదవినోడు చప్పట్లు కొట్టండి. ఒక వ్యక్తి పాపమును జయించాలంటే, ఒక వ్యక్తి పాపమునకు దూరంగా ఉండాలంటే, ఒక వ్యక్తి చెడుకు దూరంగా ఉండాలంటే, ఒక వ్యక్తి పవిత్రత కలిగి జీవించాలంటే, సమాజాన్ని వదిలిపెట్టి సమాజానికి దూరంగా పారిపోవాల్సిన అవసరం లేదు. సమాజంలోనే ఉండి, సమాజంలోనే మనుషులతోనే గడిపి, మనుషులతోనే జీవించి నీ పరిశుద్ధతని కాపాడుకోవచ్చు, నీ పవిత్రతని కాపాడుకోవచ్చు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు తన జీవితం ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పూర్వకాలంలో కొంతమంది ఋషులైన వారు, యోగులైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే, నేను పాపానికి దూరం ఉండాలంటే, చెడుకు దూరం ఉండాలంటే, సమాజాన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, భార్య బిడ్డలను విడిచిపెట్టి నేను ఎక్కడికో సుదూర ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటే నేను మంచి భక్తునవుతాను, నేను మంచి పవిత్రునవుతాడని చాలా మంది సమాజాన్ని విడిచిపెట్టి సమాజానికి దూరముగా కొండల్లోనికి, గుహల్లోనికి వెళ్ళిపోయి అక్కడ చాలా మంది తపస్సు చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, నేను సమాజంలో ఉంటే కనుక పాపాన్ని జయించలేను అనేటువంటి విషయము వాళ్ళకి అర్థమైంది. కానీ యేసుక్రీస్తు వారు మనకి బోధించేటువంటి బోధ ఏమిటంటే, నీవు పాపాన్ని జయించడానికి నీవు సమాజాన్ని విడిచిపెట్టవలసిన అవసరం లేదు, సమాజానికి దూరంగా పారిపోవాల్సిన అవసరం లేదు. నీ మనస్సు నిలకడగా ఉంటే, నీ ఉన్న చోటే నిన్ను నీవు నిగ్రహించుకుని, నిన్ను నీవు స్థిరపరచుకుని పాపాన్ని జయించవచ్చు అని యేసుక్రీస్తు వారు మనకి నేర్పించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమాజాన్ని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన కాషాయ వస్త్రాలు ధరించుకుని కమండలో చేత పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఏమంటారు? వాళ్ళు ఏమంటారు? చెప్పండి గట్టిగా. సన్యాసులు అంటారు. అయితే సమాజాన్ని వదిలిపెట్టి కాషాయ వస్త్రాలు ధరించుకుని కమండలో చేత పట్టుకుని వెళ్ళిన వాళ్ళు కాదు కానీ అసలైన సన్యాసులు వాళ్ళు కాదు. కానీ అసలైన సన్యాసులు ఏమిటంటే, సమాజంలోనే ఉండి పాపాన్ని సన్యసించేవాడు అసలైన సన్యాసి. చెప్పండి. అర్థమైందా మీకు? ఏమర్థమైందా మీకు? ఏమర్థమైంది మీకు? పాపాన్ని సన్యసించడమే సన్యాసత్వం. సన్యాసి లేదు, సన్యాసి లేదు. మళ్ళీ ఈ రెండింటికి తేడా ఉంది. సన్యాసి అంటే అర్థం ఏంటి తెలుసా? ఏ పనికి పనికిరాని నుండి సన్యాసి అంటారు. ఈడు దేనికి పనికిరాడా అన్నవాడిని ఏమంటారు తెలుసా? వీడు మొత్తం సన్యాసి అంటారు. సన్యాసి అంటే భూత పదం కాదు, మనకి అట్లా అనిపిస్తుంది. సన్యాసి అంటే ఏంటంటే ఎందుకు ఏ పనికి కూడా పనికిరాడు అని అర్థం అన్నమాట. అయితే సన్యాసి అనేటువంటి మాట వేరు. సన్యాసికి సన్యాసికి చాలా తేడా ఉంది. సన్యాసి అంటే చెప్పారు కదా, సన్యాసి అంటే ఏంటంటే పాపమును సన్యసించిన వాడు, అంటే పాపమును విడిచిపెట్టిన వాడు, పాపాన్ని విసర్జించిన వాడు. ఇంకో మాటలో చెప్పాలంటే పాపానికి
గుడ్ బై చెప్పినవాడు. ఏ బై చెప్పినవాడు? చెప్పండి గట్టిగా.